దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. పల్లవి చరణం ఒక పాట పల్లవి చరణం పాడుకుందామండి. పాట ద్వారా ప్రభుని స్తుతిస్తూ అలాగే ప్రార్థనలోకి భవించండి. వాక్యము పూర్తిగా వినాలని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎందుకంటే 5 నుంచి 7-8 నిమిషాల లోపలే ఈ యొక్క వాక్య భాగము లేదా ఈ అంశము ముగించబడుతుంది. కనుక పాట, ప్రార్థన, ప్రభుబోధ అంటే వాక్యము, దేవుని మాటను కూడా పూర్తిగా విని సబ్స్క్రైబ్ చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. పాట పాడుకుందాం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు, నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యము ధ్యానించుకుందామండి. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము ధ్యానించుకుందాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, చక్కని వాక్య భాగము ఇక్కడ మనకు దైవ ప్రేరేపణతో మలాకి ప్రవక్త రాసిన మాట మనం చూస్తున్నాం. ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవము గల దేవ, మీకు వందనాలు. గడిచిన దినమంతా కూడా మీ కృపలో మనం భద్రపరిచి మరొక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించి నీ సన్నిధి తోడు దయచేసి ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులను గ్రహించే మనసును దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థనను వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అవును ప్రియులారా, నీతి సూర్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన యందు భయభక్తులు గలవారైన మనకు దేవుడు వాక్యం సెలవుస్తున్న మాట ఏమిటంటే, నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ నీతి సూర్యుడు ఎట్లాంటి వాడంట? అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును. ఆయన రెక్కలు ఏం చేస్తాయట? నీతి సూర్యుని యొక్క రెక్కలు ఆరోగ్యము కలగజేస్తాయి. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఇది సంతోషానికి, ఆనందానికి ఇది సూచన. కనుక మనం గంతులు వేస్తామంట. క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేయుదురు. కనుక మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అవును, మన ఆధ్యాత్మిక జీవితంలో నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ నీతి సూర్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెక్కల కింద ఆరోగ్యము కలుగునంట. ఆరోగ్యము, అవును, ఆత్మీయ ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము కూడా ఆయనే ఇవ్వగలడు. ఆయన స్వస్థపరచగలడు. ఎందుకంటే మానవుని సృష్టించిన వాడు, మానవుని యొక్క సృష్టి ఆ ప్రభు ద్వారానే కలిగింది. కనుక ఆ ప్రభు యొక్క రెక్కల నీడలో మనకు ఆరోగ్యము కలుగజేయును అని వాక్యం సెలవిస్తుంది. అయితే మొదటి మనం చదివాం కదా, నామమందు, ఆయన నామమందు, నా నామమందు భయభక్తులు గలవారు మీకు. అవును, దేవుని యందు భయభక్తులు గలవారైన జీవితాల్లో దేవుడు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన ఉదయిస్తాడు. అంతేకాదు రెక్కల కింద ఆరోగ్యము కలుగజేయును అని వాక్యం సెలవిస్తుంది. అవును, ఆయన రెక్కల నీడలో మనకు ఆరోగ్యము, ఆయన రెక్కల నీడలో మనకు స్వస్థత, ఆయన రెక్కల నీడలో మనకు ఆశీర్వాదము, ఆయన రెక్కల నీడలో మనకు బాధల నుంచి, బలహీనత నుంచి విడుదల దొరుకుతుంది. కాకపోతే మనం ఎక్కడ ఉండాలి? ఆయన రెక్కల నీడలోనే ఉండాలి. ఆయన రెక్కల నీడలో ఉంటేనే మనకు క్షేమము, ఆయన రెక్కల నీడలో ఉంటేనే మనకు భద్రత. కోడి పిల్లలు చూడడం, తన తల్లి యొక్క రెక్కల నీడలు ఉంటేనే తనకు క్షేమము, తన భద్రత. కాదని తన తల్లి యొక్క
కోడి రెక్కల కింద ఉండకుండా పక్కకి వెళ్తే గద్ది వచ్చి ఆ పిల్లలను ఎత్తుకెళ్ళిపోతుంది. అలాగే మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా దేవుని రెక్కల నీడలో మనం ఉంటే, దేవుని రెక్కల నీడలు మనం ఆశ్రయిస్తే క్షేమము, భద్రత, ఆశీర్వాదము, ఆరోగ్యము, ఆనందము. కానీ ఆయన రెక్కలను దాటి నుంచి మనం పక్కకి వెళ్తే, ఆయన రెక్కల నుండి మనం పక్కకి వెళ్తే బైబిల్ సెలవిస్తుంది, ఆ దుష్టుడంట ఏ క్షణమో ఏ విధంగా సాతాను, బైబిల్లో రాబడిన మాట అంటే పైతో రాసిన మొదటి పత్రికలో, అపవాది ఏ విధంగా ఎవరిని ఎప్పుడు మింగుదనని ఎదురు చూస్తూ ఉంటాడంట. కనుక మన ఆధ్యాత్మిక జీవితాలను మింగివేయడానికి, మన ఆత్మీయ జీవితాలను మింగివేయడానికి ఆడు ఎప్పుడు కూడా కంకణ పెట్టుకు ఉంటాడు సాతాను, అపవాది. కనుక మనం ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉందని, ఆయన రెక్కల నీడలో ఆశీర్వాదం ఉందని, ఆయన రెక్కల నీడలో ఆనందం ఉందని ఇక్కడ వాక్యంలో రాయబడింది. క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అంటే సంతోషమునకు, ఆనందానికి ఇది సూచన. కానీ ఆయన రెక్కల నీడలో క్షేమం, భద్రత కనుక నీతి సూర్యుడు ఉదయిస్తాడని చెబుతూ వాక్యంలో ఆయన రెక్కల నీడలో కూడా మనం ఉండాలని, ఆయన రెక్కల నీడలు దాటి ప్రక్కకు వెళ్తే అది క్షేమం కాదని లేఖనం కూడా అనేక సందర్భాల్లో మనకు సెలవిస్తుంది. కనుక ఆయన రెక్కల నీడలో ఆశ్రయం ఉందని, నీ కొరకు నా కొరకు నీతి సూర్యుడు ఉదయిస్తాడని లేఖన సెలవిస్తున్న రీతిగా ఆ నీతి సూర్యుడు యొక్క రెక్కల నీడలో ఉండి దేవుడిచ్చే క్షేమము, భద్రత, ఆశీర్వాదం, ఆరోగ్యం, ఆనందాన్ని పొందుకోవడం తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. ఆయన గడిచిన దినమంతా కూడా మీ కృపలో భద్రపరిచారు, మీకు వందనాలు. ఈ వాక్యాన్ని బిడ్డలను దీవించండి, ఆశ్చర్యించండి ప్రభువా. మాకు నీతి సూర్యుడు ఉదించినని, అంతేకాదు ఈ రెక్కల నీడలో ఆరోగ్యము కలిగిన వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, నీ రెక్కల నీడలో ఉంటూ మీరు ఇచ్చే ఆరోగ్యం, ఆశీర్వాదం, ఆనందాన్ని పొందుకోవడం సహాయం దయచేయండి. ఎందరైతే ప్రార్థన అడిగారో ప్రార్థన దయచేయండి. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడిగి కూర్చున్నాం తండ్రి, ఆమేన్.